హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది 26th రోజు వీడియో అన్నమాట. ఇందులో కొంచెం పూజ, నేను మొక్కున్న ఒక పని ఉంది, అదొక్కటి చేయాలి. ముందు వీడియోలో చెప్తాను. ఇదైతే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా. పొద్దున్నే 5 గంటలకైతే లేచాను. ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువే ఉంది, అందుకనే 5 గంటలకే లేచి ఇల్లంతా ఊడ్చేసి, ఇంకా మస్కగానే ఉంది, తూడ్చేసుకొని ఇది నేను గంగమ్మకి దీపం వదులుతానని మొక్కున్నా. అందుకనే ఇలా పిండి దీపాలు చేసేసి కొంచెం చిన్న చిన్నగా అలాగా కూడా చేసి, అవి ఏమంటారు, కొంచెం రైస్ కూడా వండేసి నైవేద్యానికి చేశాను అన్నమాట. ఇలాగా గంగమ్మకి నేను మొక్కుకున్నా. నా అమ్మ కన్స్ట్రక్షన్ జరుగుతుండేటప్పుడు వాటర్ కొంచెం ప్రాబ్లం వచ్చిందన్నమాట. మళ్ళీ ఇంకో బోర్ వేయాల్సి వచ్చింది. అందుకనే నేను దీపం వదులుతా అని మొక్కున్నా. అందుకనే చాలా రోజులు అవుతుంది. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అలాగ వదిలేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ వదలట్లేదు అన్నమాట. అందుకనే నేను చేసి ఇచ్చేసాను. మా అత్తమ్మ వదిలేసి వచ్చారన్నమాట. పక్కన రైస్ కూడా పెట్టేశాను. మళ్ళీ మధ్యాహ్నము ఒక పెళ్ళి ఉంటే ఊర్లో, అంటే ఇవే ఫంక్షన్స్, పెళ్ళికి వెళ్ళాలన్నమాట. ఏ ఉంటే దగ్గరోళ్ళే కదా, దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్ళాల్సిందే. అందుకనే మా ఊర్లో ఒక పెద్ద గుడి ఉంది, అందులోనే పెళ్ళి అయింది. అక్కడికి వెళ్ళేసి వచ్చాను. నేనైతే ఉపవాసం అన్నమాట, తినలేదు. మధ్యాహ్నము అదే బగారా రైస్ తింటా కదా, అదే తిన్నాను. మళ్ళీ ఈవినింగ్ అన్నమాట. ఇది 15 డేస్కి ఒకసారి నేను ప్రదోష పూజ చేసుకుంటా కదా, అదే ఆవు పాలు తీసుకొచ్చి ఇక్కడ పూజకి అన్నీ రెడీ చేసుకున్నా. 3 నుంచే స్టార్ట్ చేసాం. మళ్ళీ మధ్యాహ్నం రోజువారీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ డే అంతా అలా గడిచిపోయిందన్నమాట. ఆ రోజు ఇది శివయ్యకి ఆవు పాలు పంచామృతంతో అభిషేకం చేసి 108 మారేడు దళంతో అష్టోత్తరాలు చదువుకుంటా. ఇలాగ 108 పత్రిలతో 108 అష్టోత్తరాలు చదువుకుంటా అన్నమాట. 15 డేస్కి ఒకసారి వస్తుంది ఇది ప్రదోష పూజ. మళ్ళీ హారతి ఇచ్చి ఏదన్నా నైవేద్యము పెడతా అన్నమాట. ఇదండి. మళ్ళీ నైట్ వంట కూడా రైస్ కర్రీ వండేసాను. పిండి కూడా తడిపి పెట్టేసా చపాతీ చేద్దామని. పూజ చేసిన తర్వాత చపాతీ కూడా చేసి మళ్ళీ తినేసి నాకంతా సర్దేసి పడుకోవడానికి 9-10 అయిపోయిందన్నమాట. ఇదండి నా వర్క్ రొటీన్, ఇలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ రోజు మధ్యాహ్నం ఇంకా మా వర్క్ చేసి పిల్లలకి 4 మెంబర్స్కి వంట చేయమంటే మళ్ళీ రైస్, పక్కన పప్పు కూడా కుక్కర్లో పెట్టాను. రైస్ పప్పు వండేసి కట్టేసేసి ఇచ్చాను అన్నమాట. ఈ క్లిప్పు అటు ఇటు అయిపోయింది. డైలీ ఒక 3-4 అన్నా పంపమంటున్నారు. అందుకనే డైలీ ఇదే పని అయిపోతుంది నాకు. మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నము వంట, నా ఇంట్లో ఉన్న పనులు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఇదే సరిపోతుందన్నమాట నాకు డే అంతా. మళ్ళీ యానివర్సరీలు, మా ఇది నెక్స్ట్ డే అన్నమాట. 27th రోజు మా మామయ్య అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ, మళ్ళీ మా మరిది, మా తోటి కోడలు వాళ్ళ యానివర్సరీ ఒకే రోజు అన్నమాట. వాళ్ళు ఇప్పటి వరకు అసలు మా మామయ్య అత్తమ్మ యానివర్సరీ ఒక్కటి కూడా చేసుకోలేదు. ఇప్పుడు 16 years దాటిపోయాయి. ఒక పెద్దది చేద్దామంటే వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. మా చిన్న మామయ్య, మా మామయ్య వాళ్ళ తమ్ముడు, ఇది వాళ్ళిద్దరికీ అసలు వద్దంటే మా పాప సర్ప్రైజ్గా ఇది చేసింది. ఇది వాళ్ళ ఇంట్లోనే తెలియకుండా ఇలా కేకు అవన్నీ తీసుకొచ్చి మా చిన్న మరిది వాళ్ళు అందరూ ఇలాగ చేశారన్నమాట.
కేక్ తీసుకొచ్చి మళ్ళీ హారం కూడా తీసుకొచ్చి ఏదో ఇంట్లో అందరూ వాళ్ళు మేము ఇద్దరము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా వాళ్ళ దగ్గర పాత రింగ్స్ ఉన్నవే ఎక్స్చేంజ్ చేసుకొని ఏదో కేక్ తీసుకొచ్చి వాళ్ళు వద్దు వద్దు అన్న మా పాప ఇలా చేసిందనమాట. ఇప్పుడు అందరు పిల్లలు అలాగే ఏదో ఒకటి చేద్దామని వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అప్పటి వాళ్ళకి. ఇదండి ఇలా జరిగింది. అందరూ ఎంత సంతోషంగా అంటే అంత అన్నమాట. మా పాప బాబు, మా తోటి కొడలు వాళ్ళ ఇద్దరు పిల్లలు, మా ఆడపడుచు కూతురు. ఇది చూడండి. వాళ్ళు సంతోషము మాకు కూడా చూసి చాలా సంతోషం అనిపించింది అన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా కొంచెము మైండ్ రిలీఫ్, స్పెషల్, ఏదో కొత్త ఆనందం అన్నమాట ఇది. పిల్లల బర్త్డేస్ వాళ్ళ కోడలు కొడుకుల యానివర్సరీలో చేశారు కానీ వీళ్ళది చేయలేదన్నమాట. ఫస్ట్ టైం అసలు ఇలా కేక్ కట్ చేస్తుంటే ఇదండి ఇలా జరిగిందన్నమాట. ఇది మా తోటి కోడలు వాళ్ళది కూడా ఆ రోజే వాళ్ళకు కూడా కేక్ కట్ చేసి ఇలా హారము వేసుకొని వాళ్ళకు కూడా సేమ్ అలాగే చేస్తాము. ఇక ఇది మళ్ళీ 28 అన్నమాట. 3 days వీడియో ఓకే అక్కడక్కడ షూట్ చేసింది. నాకు అసలు ఎడిట్ చేయడం అవ్వట్లేదు అనమాట. 3 videos ఓకే దాంట్లో ఎడిట్ చేసి పెట్టేస్తున్నా. లాంగ్ అవుతుందో ఎలా అవుతుందో చూడాలి. ఇది మండే రోజు మా యానివర్సరీ అన్నమాట. వాళ్ళ 27th, మాది 28. 1/1 వస్తూ ఉంటాయి అలాగా. ఈరోజు కూడా మా సెలబ్రేషన్ కూడా జరిగింది సేమ్ వాళ్ళ ఇంట్లోనే. ఇది పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకొని సంవత్సరానికి ఒకసారి వచ్చే యానివర్సరీ అసలు నాకు చాలా ఆనందం అన్నమాట. యానివర్సరీ అంటే చెప్పలేనంత ఆనందం. ఆ రోజు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఆ రోజు మాత్రం నా కొరకు నేను రెడీ అవ్వడం కానీ గుడికి వెళ్ళడం కానీ కంపల్సరీ చేస్తూ ఉంటా. అలాగా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేస్తా. తర్వాత పనులన్నీ మళ్ళీ రెడీ అయిపోయి పూజ చేసేసి మా ఇంటి దేవుడు సంగమేశ్వర దేవుడు అన్నమాట. ఇక్కడనే పక్కన పోయేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు దత్తాత్రేయ గుడి మా ఊర్లో చాలా పెద్ద గుడి అన్నమాట. అక్కడ ఇలాగ రెడీ అయిపోయి నేను, మా పాప, మా వారు, మా అబ్బాయి నలుగురు గుడికి వెళ్ళామన్నమాట. ఇదే గుడి అండి, చాలా పెద్ద గుడి అన్నమాట. ఇది దత్తాత్రేయ గుడి. ఇక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి జాతర కూడా జరుగుతుంది. చాలా పెద్ద గుడి అన్నమాట ఇది. ఇలాగండి ఇటు సైడు గురువారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మా ఊర్లో. చుట్టూ ఊరు వాళ్ళందరూ కూడా ఈ గుడికి వస్తారన్నమాట మా ఊరికి జాతరకి. సంవత్సరానికి ఒకసారి చాలా బాగా జరుగుతుంది గురు పౌర్ణమి నాడు. ఇదండి ఇక్కడ పక్కనే మా మా మామయ్య వాళ్ళ పెద్దమ్మ, తను కూడా ఇక్కడే ఉండింది. ఈ గుడిలోనే తనకి పిల్లలు లేకుండే, అందుకనే ఇక్కడికే వచ్చి ఈ గుడిలోనే ఉండింది. ఇక్కడే వాళ్ళకి సేవ చేసి ఇక్కడే చనిపోయిందన్నమాట. తనది కూడా సమాధి పక్కనే గుడి పక్కనే ఉందన్నమాట. ఎప్పుడు మేము ఏం చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏదైనా బర్త్డేస్ ఉన్నా ఏమున్నా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి వేరేది ఏదన్నా చేస్తాము. మా మామయ్య వాళ్ళ పెద్దమ్మ అన్నమాట తను. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసి గుడి పక్కనే ఉందన్నమాట ఇది.
అక్కడ పక్కన వాళ్ళ పంతులు వాళ్ళ ముందున్న పంతులు వాళ్ళ గుడి అన్నమాట. సమాధి అన్నమాట అది. ఇదండి, ఇంటికి వచ్చేసిన తర్వాత మా మామయ్యకి, మా అత్తమ్మకి, మా మామయ్య వాళ్ళ నాన్న, అమ్మకి, వాళ్ళందరికీ ఆశీర్వాదం తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంటి పనులు స్టార్ట్ చేయాలి కదా. మళ్ళీ ఇమీడియట్గా 11:30 అయిపోయిందన్నమాట. మార్నింగే టిఫిన్ అంతా చేసి టిఫిన్ చేసేసాను. అక్కడ మా పని వాళ్ళ ఇద్దరికి కట్టించేసాను. పాస్తా చేశాను అన్నమాట మార్నింగు. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నా పూజలు అవన్నీ ఇంతవరకు. ఇలాగండి, ఎంత వర్క్ ఉన్నా నాకు ఆనందం అన్నమాట. ఆ రోజు నా కోసం టైం తీసుకొని రెడీ అవ్వడం కానీ, గుడికి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటా. తర్వాత వచ్చిన తర్వాత పనులన్నీ మామూలుగా ఉండేవే కదా. రోజు పనులు ఉంటాయి, కానీ మన కోసం మనం అనేది ఎప్పుడు చేసుకోవాలి. అందుకనే అలాగన్నమాట. ఇదండి, పక్కన మా వారికి పూరీలు అంటే చాలా ఇష్టము. ఎప్పుడు నేను పూరి, ఏదన్నా స్వీటు, కర్రీ, రైస్ అలాగ వండుతా. రైసు టమాటా కర్రీ వండేసాను. పూరికి కూడా పిండి తడిపేసి పెట్టేశాను. మళ్ళీ స్వీట్కి ఏం చేయలేదు, ఇక ఓపిక లేదన్నమాట. మధ్యాహ్నము అసలు ఎండ చాలా ఉండింది. అందుకని ఇక ఇది ఇంతవరకు చేసి స్వీట్ తెప్పించాను. కలాకండ్ తీసుకొచ్చారు. కలాకండ్ అంటారా? కలాకండ్ తీసుకొచ్చారు. మళ్ళీ మా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడ వాళ్ళకి జిలేబీలు తెప్పించామన్నమాట. ఇదండి మా వర్క్ ఇట్లా జరుగుతుంది. ఈ వంట చేసిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ ఇంకా బట్టలు ఉన్నాయి ఇంట్లో, ఇంకా సర్దాల్సినవి ఉన్నాయి. ఆ రోజు మొత్తం బిజీ వర్క్ రొటీన్ అన్నమాట. ఇదండి, కొంచెం తినేసి మళ్ళీ తినేసిన తర్వాత ఎండ బాగా వస్తుందన్నమాట మధ్యాహ్నము. మార్నింగ్ పిండడానికి రాదు బట్టలు. మళ్ళీ ఈవినింగ్ 4 అట్లా బట్టలు పిండేస్తున్నా. ఇవన్నీ బట్టలన్నీ పిండేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఉన్న పనులే అన్నమాట. గిన్నెలు కడుక్కోవడము. ఇదండి, వీడియో చూసేసాను. దాని తర్వాత ఇంకో సెలబ్రేషన్ కూడా ఉంది. స్టవ్ పైన వాటర్ పోసి కొంచెంసేపు పెట్టేశాను. అది నానుతూ ఉంటుంది. అప్పటి వరకు గిన్నెలు కడిగేశాను. గిన్నెలు కూడా కడిగేసి కొద్దిసేపు మళ్ళీ ఈవినింగ్ కొంచెంసేపు ఒక 1/2 అవర్ కూర్చున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఈవినింగ్ సేమ్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో మా తోటి కోడలు అక్క రెడీ అయ్యి రమ్మంటే మళ్ళీ వెళ్ళాను అన్నమాట. నైట్కి సర్ప్రైజ్ అన్నమాట. తెలియకుండా తను కూడా చేసింది. మాదేం ప్లాన్ లేకుండే కానీ తను కేకు అది తీసుకొచ్చి మళ్ళీ ఐస్ క్రీము అవన్నీ తీసుకొచ్చి తనే వంట చేసింది. అక్కడే పిలిస్తే మళ్ళీ అక్కడ నైట్ సెలబ్రేషన్ చేసుకొని అక్కడే తినేసి నైట్ వచ్చేసామన్నమాట. ఇక వంట అదేం చేయలేదు నేను. ఆ రోజు నాదైతే ఉపవాసము.
మధ్యాహ్నమే తినేసాను అన్నమాట నేను. కానీ కేక్ ఏం తినలేదు, కట్ చేసాం కానీ ఐస్ క్రీమ్ తెప్పేసి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నా. ఇది ఈవినింగ్ సేమియాలు కూడా ఆ రోజు చేసుకొచ్చారన్నమాట. మా పొలం చూసుకునే ఆవిడ ఈ సంవత్సరానికి తనే చేసుకొని వస్తుందన్నమాట. పిండి ముందు రోజు రెడీ చేసి ఇచ్చేసాను కదా, తను చేసుకొచ్చి ఆరపెట్టేశాను ఇలా గాలికి. బాగా ఆరిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వేసాను అన్నమాట ఎండకి. ఇలాగా బాగా ఎండపెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరమైనా బాగుంటుందన్నమాట. ఇది సేమియాలు ఇలాగా సంవత్సరానికి సరిపడేంత మేము గోధుమలు పట్టించుకొని వచ్చి ఇలాగే చేస్తూ ఉంటామండి. ఎలా సన్నగా వచ్చాయో చూడండి, సేమ్ అలాగే సేమియాలాగా. మాకు ఇదే అలవాటు అండి, ఊర్లో ఇలాగే చేస్తూ ఉంటారన్నమాట. ఇదండి మా యానివర్సరీ నైట్ సెలబ్రేషన్ ఇలా జరిగింది. ఇక్కడ మా ఓన్ మాటలు చూడండి. తను మా మామయ్య, మా అత్తమ్మ, మళ్ళీ మా అత్తమ్మ వల్ల ఆడపడుచు, మా అమ్మాయి పాప, మా బాబు పాప, మా ఆడపడుచు వాళ్ళ కూతురు ఒక పాప, మా మరిది, మా తోటి కోడలు, మా అబ్బాయి, నేను, మా వారు, మా మరిది. ఇలాగండి. ఇదండి 3 days వీడియో ఇలా జరిగిందండి మా యానివర్సరీ. ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.